అట్లా అట్లా పట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ అమ్మ నమస్తే అమ్మా. నమస్తే నాన్న. నమస్తే. పేరు? నా పేరు జగదీశ్వరి. నేను ఇందాక మాట్లాడినటువంటి విద్యాసాగర్ వాళ్ళ సిస్టర్ని. మా తమ్ముడు చెప్పాడు, కానీ నా పేరు జగదీశ్వరి సార్ చెప్పాను. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను టీచరు. నాకు కూడా క్లాస్లో ఎక్కువసేపు నిలబడడం వల్ల వెరికోస్ వచ్చింది. మా వాడు కాలు చూపించాడు, కానీ వాడు ఇంత ఎఫెక్ట్ అయ్యాడని ఇప్పుడు వాడు కంట్లో నీళ్ళు వచ్చేసరికి నాకు దుఃఖం ఆగడం లేదు. ఏమనంటే మా అందరికి ఒక పెద్ద పులి లాంటి వాడు మా బ్రదర్. వాడి ధైర్యంతో మేమందరం కూడా చాలా హోప్స్ అనమాట అతని పైన. ఎందుకు ఇంత బాధ అంటే ఎంత ఎఫెక్ట్ ఇచ్చింది సెరా కేర్ సెంటర్ అతని మైండ్ పైన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ ఓన్లీ హెల్త్, మైండ్ పైన ఎంత స్ట్రెస్ ఇచ్చింది వాడికి, ఆ స్ట్రెస్ ఎంత రిలీఫ్ అయ్యింది అనేది ఆ ఒక్క కన్నీటి బొట్టులో అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటాను. నేను కూడా, నాకు బాగా అర్థమైంది. వాడు వచ్చి చూపించాడు నాకు, అక్క చూడు నాకు వెయిన్స్ అన్ని కూడా తగ్గిపోయింది, చూస్తే బాగా ఇంత వాపులు ఉండేది, అన్ని బాగా క్లియర్ అయిందమ్మా ఇప్పుడు. అది చూసిన తర్వాతనే నేను ఈ హాలిడేస్ వచ్చేంత వరకు వెయిట్ చేశాను అనమాట. ఏమనంటే స్కూల్కి వెళ్తాను కాబట్టి టైం దొరకడం లేదు నాకు రావడానికి. ఇప్పుడు హాలిడేస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 3 days, ఈరోజు 4th day నేను రావడము. ఈ 4 days లో కూడా సేమ్ ప్రాబ్లం నాకు కూడా 20 years గా షుగర్ ఉంది, వెరికోస్ ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన నిద్ర రాదు. ఫస్ట్ దానిలో ఉన్న డ్రాబ్యాక్ నిద్ర రాదన్నమాట. మళ్ళీ నా కూతురు అల్లుడు ఇద్దరు డాక్టర్సే, ఇద్దరు ఎండి డాక్టర్స్. వాళ్ళ సజెషన్ ఏమి, మంత్లీ వన్స్ చెకప్కి వెళ్ళు, కరెక్ట్ డోసేజ్ టాబ్లెట్ తీసుకో, అది వాళ్ళు ఇచ్చేటటువంటి సజెషన్. ఏమనంటే వాళ్ళ డ్యూటీ పరంగా వాళ్ళు ఆ విధంగా మనకు చెప్తారనమాట. డాక్టర్ కేర్ తీసుకో, కేర్లెస్ గా ఉండొద్దు, దానికని 1 or 2 days స్పెండ్ చేయని హెల్త్ కోసం, ఇలాగా మాత్రమే వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మా తమ్ముడు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత ఈ 4 days గా, ఈరోజు 4th day ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 3 days ఒక 5 years తర్వాత ఈ 3 days హ్యాపీగా నిద్రపోయాను. అంటే నాది కూడా సేమ్ ప్రాబ్లం. వాష్రూమ్ కనీసని మధ్యలో లేసేసేదాన్ని. లేచిన తర్వాత 1 hour నిద్ర రాదు, మళ్ళీ 1 hour దొర్లి పడుకోవాల్సిందే. మాకు మార్నింగ్ తొందరగా లేయాలి కాబట్టి ఎంత ఎర్లీగా అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకొని పడుకోవడానికే 11 అవుతుంది. నిద్ర పట్టేకి మళ్ళీ 12:30 అవుతుంది. మళ్ళీ 1:30-2 కంతా నిద్ర లేయాల్సి వస్తుంది పరిస్థితి. అలా మళ్ళీ 5కి లేయాల్సిందే రెడీ కావాలి అంటే అన్ని చేసుకొని. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం కొంచెం తొలగింది. ఒక్కసారి లేస్తున్నాను, 3 days అయింది కాబట్టి 1:30 to 2 మధ్యలో ఒకసారి లేస్తాను వాష్రూమ్ కి. లేసి వచ్చిన వెంటనే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ నిద్ర పట్టేస్తుంది, నిద్రపోతానమ్మా, ఏమి ఇబ్బంది లేదు. ఇది ఇలాగనే కంటిన్యూ చేస్తే నాలో ఉన్నటువంటివన్నీ కూడా పోతాయేమో అనిపిస్తా ఉంది. ఈ 3 days కి నేను 1/2 kg తగ్గాను. 71 ఉన్నాను. ఇంట్లో వెయింగ్ మిషన్ ఉంది. మా పాప సజెషన్ ఏమంటే వీక్లీ వన్స్ చెక్ చేసుకోండి, ఏమంటే తగ్గకూడదు మరీను అని. షుగర్ ఉంది కాబట్టి నీకు షుగర్ పెరిగితేనే నువ్వు వెయిట్ తగ్గుతావు మమ్మీ, వీక్లీ వన్స్ చెక్ చేసుకో అనేది. వీక్లీ వన్స్ 100 grams కూడా తగ్గిండేదాన్ని కాదు. ఇంకా మహా అయితే షుగర్ ఎంత రైజ్ అయినా వెయిట్ మాత్రం తగ్గలేదు, యాజ్ ఇట్ ఈజ్ అలాగనే కంటిన్యూ అవుతోంది. కానీ ఈ 3 days లో 600 grams తగ్గిన 71 ఉన్నాను, ఇప్పుడు 70.4 ఉన్నాను ఇవాళ మార్నింగ్ చెక్ చేసుకుంటే. కాబట్టి అలా కొంచెం వెయిట్ కూడా తగ్గినట్టు అనిపించింది. కానీ షుగర్ వల్ల వెయిట్ తగ్గినంటే ఆ వీక్నెస్ అనేది, నర్వ్నెస్ అనేది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉండేది. కానీ ఇది షుగర్ వల్ల తగ్గినటువంటి వెయిట్ లాస్ మాత్రం కాదు, న్యాచురల్ గా తగ్గినటువంటి వెయిట్ లాస్ అనే నాకు అర్థమవుతా ఉంది. ఏమి ఇబ్బంది లేదు. నా సజెషన్ ఏమనంటే అందరూ కూడా మన కోసం అంటూ, ఈ అబ్బాయి ఫస్ట్ డే ఒక వీడియో వేసి చూపించాడు. 16 crores ఒక హ్యూమన్ బాడీ వాల్యూ 16 crores అండ్ అబౌవ్. కానీ 16 crores ఇచ్చినా కూడా హెల్తీ అయినటువంటి హ్యూమన్ బాడీస్ మనకు దొరకదు. యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ ఈ అబ్బాయి వేసి చూపించాడు మనకు వీడియో, అందరూ కూడా చూసాం మనం అందరం కూడా. కానీ అది
ఆ 16 crores లో అంతా దొరికేది కాదు. అది ఇన్ఫినిటీ. ఎన్ని క్రోర్స్ ఇచ్చినా మన లైఫ్ అనేది మనం సేవ్ చేసుకోలేం. నేను ఈ అబ్బాయి ఒక క్వశ్చన్ అడిగాడు, ఎంత ఇస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారని. అది యూనివర్సల్ అయినా దానికి ఆన్సర్ లేదు అని చెప్పాను నేను. కాబట్టి అది ఇన్ఫినిటీ, దానికి విలువ లేనటువంటిది మన, ఆ విలువ కట్టలేనటువంటిది మన యొక్క ఆరోగ్యం. కాబట్టి మన కోసం అంటూ ఒక 1 hour మనం అందరం కూడా స్పెండ్ చేస్తే మంచిది అని నా ఒపీనియన్. అదేవిధంగానే మా ఫ్యామిలీ అంతా కూడా మా తమ్ముడితో బాగా ఇంప్రెస్ అయ్యాం. మా అమ్మ అయితే అసలు ఇల్లు వదిలి కదలరు. అలాంటిది మా అమ్మ కూడా, అమ్మ నాకు బాగుంది మా, ఫస్ట్ డేనే నాకు బాగుంది మా, నేను నడవగలుగుతా అన్నాను. మా అమ్మ వాళ్ళది 70 feet ఇల్లు. బెడ్రూమ్ నుంచి కిచెన్ పోవాలన్నా కూడా 70 feet, ఆమె 70 అడుగులు వేయాల్సిందే. మేము దాన్ని చూసే బాధపడేవాళ్ళం. అమ్మ ఒక నీళ్లు తెచ్చుకోవాలన్నా నువ్వు అంత దూరం పోవాలి, ఇబ్బంది పడతావు కదమ్మా అనేసి అని. కానీ ఇప్పుడు ఆమె హ్యాపీగా చేసుకుంటా ఉన్నారు. ఆమె వల్ల అయిన పనన్నీ చేస్తా ఉన్నారు. ఇంకా మాకందరికీ కూడా హెల్ప్ చేస్తారు. నా వల్ల అవుతా ఉందమ్మా, నేను చేయగలుగుతానమ్మా అనేసి అని కాన్ఫిడెన్స్, మాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని అమ్మ, మా తమ్ముడు భార్య వాళ్ళని చూసిన తర్వాత 40 kilometers. ఆ పాపకైతే మా అక్కకి లేట్ గా పాప పుట్టింది, చిన్న పాప. ఆ పాపను వదిలేసి 40 kilometers ఎండలో 10:30, 11కి 2 బస్సులు ఎక్కి వచ్చి మళ్ళీ వెళ్ళింది. ఏం అంటే నాకు ఒక్క రోజులోనే మళ్ళీ వచ్చింది, ఒక రోజే. సెకండ్ డేకి ఇన్ని అవస్థలు పడి వచ్చింది. నాకు ఒక్క రోజులోనే చాలా డిఫరెన్స్ అనిపిస్తా ఉంది. మనం అక్కడక్కడ హాస్పిటల్కి తిరిగేదానికైనా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఈ రోజుల్లో 1 day స్పెండ్ చేయకుండా, అది చిన్న నర్సింగ్ హోమ్ కానీ పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ ఏది కానీ 1 day స్పెండ్ చేయకుండా మనం రిజల్ట్ రిజల్ట్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని వెళ్ళి మనం చదివింపులు ఇచ్చినట్టే. ఆ చదివించుకోవడానికి మనం ఒక రోజు వెయిట్ చేసి వెళ్లాల్సి వస్తా ఉంది. అయినా ఆ 1 day మనం ఇక్కడ 1 hour, 1 day 24 hours ని కనీసం అట్లీస్ట్ పర్ డేకి 1 hour లెక్కన 24 days మినిమం స్పెండ్ చేయగలిగామంటే మన బాడీలో ఉన్నటువంటి అన్ని కూడా రెడ్యూస్ అయిపోతుంది. గ్రాడ్యువల్ గా మనం అందరం కూడా హెల్తీ హ్యూమన్ బీయింగ్ గా మారుతామని నా యొక్క ఆశ, ఆశయం కూడా. ఇక మా అబ్బాయి బ్యాంక్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాడు. ఆ పిల్లవాడు ఎప్పుడు కూడా బ్యాంక్ లో కూర్చొని ఉండడము, ఆ ఏసీల వల్ల బాగా వెయిట్ పెరిగిపోయాడు. 115 kgs ఇంచుమించుగా ఉన్నాడు. 5.10 ఉన్నాడు వెయిట్, హైట్ ఏమో. కానీ అతని హైట్ కూడా అతను చాలా వెయిట్. మాకున్నటువంటి దిగులు ఇప్పుడు అదే. ఏమనంటే మా ఫ్యామిలీకి డయాబెటీస్ వరంగా వచ్చేసింది. ఆ డయాబెటీస్ ఎక్కడ నా కొడుకు వచ్చేస్తుందేమో అనే భయంతో నేను చెప్తే వాడు నాకు టైం లేదు మమ్మీ, నాకు టైం లేదు, నీకు మా జాబ్ గురించి నీకేం తెలుస్తుంది అని మనల్ని ఇచ్చేస్తున్నాడు. మా తమ్ముడితో అదే చెప్తా అన్నాను. అది వాడు వచ్చేది ఎవ్రీ సాటర్డే వచ్చేస్తాడు, సండే మాత్రమే ఇంట్లో ఉంటాడు, సండే ఈ సెంటర్ ఉండదు. అది మాకు ఒక డ్రాబ్యాక్ గా ఉంది. కాబట్టి మా తమ్ముడితో చెప్తా అన్న, ఈ సండే ఒక 3 weeks అక్కడ ఉన్నటువంటి బెడ్ని గనక వాడేదానికి వాడు అలవాటు పడ్డాడంటే ఖచ్చితంగా వాడిని కూడా సెంటర్కి తీసుకొని వచ్చి లీవ్ ఉండే రోజు లీవ్ పెట్టుకొని 1 or 2 days లేదా హాఫ్ డేస్, ఒక 10 days హాఫ్ డేస్ లీవ్ పెట్టుకొని వచ్చి వేలూరు నుండి వచ్చి థెరపీ తీసుకోమని చెప్పాలి అని అనుకుంటా ఉన్నాను. అంత ఇంప్రెస్ అయ్యాను నేను. థ్యాంక్ యూ ఫర్ సెరాకేర్. థ్యాంక్ యూ ఫర్ ఆ సెరాకేర్ పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినటువంటి వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. మా అందరికీ కూడా ఏమనంటే, ఇది మనమేమి డబ్బులు ఖర్చు పెట్టడం లేదు, మన సమయాన్ని మాత్రమే ఖర్చు పెట్టేసి వస్తా ఉన్నాం. కానీ ఆ ఇంట్రెస్ట్ మనలో, వీళ్ళందరూ కూడా వాళ్ళ క్లాసులు వింటుంటే ఇంకా కొన్ని రోజులు వినాలి, ఇంకా కొంచెం మనం హెల్తీగా ఉండాలి, ఎవరిపైన డిపెండ్ కాకూడదు, మన పని మనం ఫ్యూచర్ వరకు కూడా. ఇంకా 7 years సర్వీస్ ఉంది నాకు. ఈ 7 years సర్వీస్ ఎలా కంప్లీట్ చేయగలుగుతామా అన్న ఒక థాట్ నాలో ఉండేదన్నమాట. ఎందుకనంటే ఇప్పుడు బాగా స్ట్రెస్ పెరిగిపోయింది ఏ గవర్నమెంట్ జాబ్ లో కూడా. కానీ
అది చేయగలుగుతామా అని. ఇప్పుడు 7 years కాదు 17 years అయినా కూడా చేయగలుగుతాను అన్నటువంటి కాన్ఫిడెన్స్ నాలో పెరిగింది. థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ సెరా కేర్ సెంటర్స్ అండ్ హెల్పర్స్ ఆల్సో మా. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. థ్యాంక్ యూ ఫర్ దిస్ గివెన్ దిస్ బెస్ట్ ఆపర్చునిటీ విత్ ఇన్ ద 3 days. ఈ 3 రోజులు వచ్చి నాకు ఇచ్చినటువంటి ఈ బెస్ట్ ఆపర్చునిటీకి థ్యాంక్స్ మాకింద ఫస్ట్ విద్యా బ్రదర్ థ్యాంక్స్ చెప్పాలా మీరు. అది కరెక్ట్. థ్యాంక్ యూ ఫర్ మై బ్రదర్ ఆల్సో. ఎందుకంటే మేము నెక్స్ట్ బ్రదర్ ఫస్ట్ తీసి వచ్చింది మీకు అది చెప్పాలా. అది ఆడబిడ్డలుగా మా రైట్స్. వాళ్ళు చెప్పాలి, మేము వినాలి, మేము తీసుకోవాలి అనేది రైట్స్. కాబట్టి నేను ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాను. తనకైనా ఇప్పుడు విద్యా బ్రదర్ డిఫరెన్స్ ఉందా మీరు చూసినట్టు అప్పుడు ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. మా తమ్ముళ్ళలో చాలా డిఫరెన్స్ ఉంది. మా వాడికి ఎప్పుడప్పుడు చూపిస్తామా మా తమ్ముడిని అని ఆత్రంగా ఎదురు చూస్తా అన్న. సాటర్డే నైట్ వాడు వచ్చినాడంటే ఎంత రాత్రి అయినా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి పంపించేయాలి. వెళ్ళి మావని చూడరా ఒకసారి. ఏమంటే వాళ్ళ ఇద్దరు బామర్దుల్లాగా ఉండరు, ఫ్రెండ్స్ లాగా ఉంటారు. నాకు నన్ను చూడకపోయినా వాళ్ళ మామూళ్ళని వచ్చి వాడు వెళ్ళి చూసేసి వస్తాడు. అంత బాండింగ్ అనమాట. చిన్నప్పుడు కొన్ని సంవత్సరాలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాడు వాడు కాబట్టి ఆ అఫెక్షన్ అలాగానే ఉంది. మా తమ్ముడు వాళ్ళన్న, వాళ్ళ మిస్సెస్ అన్న, ఆ పిల్లలన్నా, మా పిల్లలతో గడపడానికైనా కూడా వాళ్ళతో చాలా ఫ్రీగా ఉంటాడు. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా వాళ్ళ దగ్గర వెళ్ళి ఆడుకోవడమే. ఇప్పటికీ కూడా అలాగనే ఫ్రీగా ఉంటారు, ఫ్రెండ్ లాగా. నేను చెప్పేదానికైనా కూడా మా బ్రదర్ చెప్పాడంటే మా వాళ్ళకి చాలా ఇంప్రెస్. మా పాప డాక్టర్ అయినా కూడా మమ్మీ ఏమి దీని గురించి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి వేయలేదు. ఎండి పీడియాట్రిషియన్ మా అమ్మాయి, అల్లుడు కూడా ఎండినే. దీని గురించి ఏమి డిస్కషన్ చేయకుండానే మామకు క్యూర్ అయ్యింటే మామ వెళ్ళాడని చెప్తున్నావు కదా మమ్మీ, నువ్వు కూడా ఫాలో అప్ అయిపో, మామతో పాటు వెళ్ళు, చూద్దాం. కొన్ని రోజులు చూసి ఇప్పటికి ఇక రోజు ఇన్సులిన్ వేస్తున్నాను 2 పూట్ల. ఇన్సులిన్ మాత్రం వేసుకో, చెక్ చేసుకోవద్దు. ఒక 1 week తర్వాత షుగర్ చెక్ చేసుకో. 1 week తర్వాత నీకు ఎంత మాత్రం డిఫరెన్స్ ఉందో తెలుస్తుంది మమ్మీ, మళ్ళీ చెక్ చేసుకో అన్నది. కాబట్టి అమ్మాయి కూడా ఏం రిఫ్యూజ్ చేయలేదు. నువ్వు మామూలుగా అలోపతినే చేసుకో అని ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు మామ చెప్తున్నాడు కాబట్టి వెళ్ళి అది కూడా ట్రై చేయి మమ్మీ అనింది. కాబట్టి వస్తున్నాను. అంతేనండి. బాగా ఇంప్రూవ్ అయింది. అందరికీ కూడా దీన్ని వాడుకొని మన లైఫ్ టైం ని చెప్పండి. చేతులు నొప్ప ఓకే. అదేమనంటే మా మాటలు అర్థమైనాయా లేదా అనడానికి ఒక ఇదన్నమాట చేతులు తట్టడం. ఒక టీచర్ గా ఏమంటే మా క్లాస్ లో పిల్లల్ని అర్థమైందా, వాళ్ళు ఎస్ అంటేనే మేము నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాం, నో అంటే మళ్ళీ చెప్పిందే చెప్తాం అన్నమాట. అది అలవాటు అయిపోయింది నాకు. హ్యాపీ నాన్న, హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పాలి నీకు థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. థ్యాంక్ యూ ఫర్ కెరా సెంటర్ ఆల్సో. ఓకే మా.